దీనికి మేమే ముందుకు రావాలి. మేము అంటే ఎవరు? హైందవుడు. నన్ను ఊరికి రాజకీయ నాయకురాలన్న వాకులు 3 నెలలు కూడా రాజకీయ నాయకురాలి. 49 ఏళ్ళు అయింది హిందూగా పుట్టి. ఐఎమ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ హిందూ. దెన్ ఐఎమ్ పొలిటీషియన్. కానీ మీరు రాజకీయాలకు వచ్చాకనే మంచి పేరు వచ్చింది కదా మీకు. ఏమో ఆ ధర్మము న్యాయము హిందుత్వాన్ని కాపాడడానికి చేస్తున్న తపనలో ఏదో నన్ను అభిమానించే ప్రజలు, అందుకే అదే నాకు ఇలాంటి పాపులారిటీ ఇచ్చారు. అదే ప్రజల్నే కోరుతున్నాను ఇప్పుడు. నేను గట్టి కావాలంటే దండిస్తాను. మీరే ఒక పిలుపునివ్వచ్చు కదా, మీరందరూ ఈ రోజు రండి తిరుపతికి వచ్చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక మీటింగ్ సభ జరగబోతుంది. మీది అయిపోయిన తర్వాత మేము డేట్ డిక్లేర్ చేయబోతున్నాము. నేను పిలుపునిస్తున్నాను. నేను ఏ ట్రైన్లో ఏ బోగీలో వెళుతున్నా కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఎన్నింటికి తిరుపతిలో దిగుతానో డీటెయిల్స్ ఇస్తా. అక్కడి నుంచి శ్రీవారి దాని మెట్లు ఎక్కుతాను నేను. అక్కడి నుంచి ఏ రోజు నేను అక్కడ మేము లైన్లో నిలబడతాము, లెటర్ శ్రీవారికి ఇస్తాము. సామాన్యుడు ఎంత చూస్తాడో నేను అంతే చూస్తాను ఆయన్ని. చివరిగా మాధవిలత గారు, ఇప్పుడు మీరు ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దీని వెనక ఎవరున్నారు అనేది బయటికి తీసుకొచ్చే వరకు మీరు ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తారు? చివరిగా ఏం చేయబోతున్నారు? భక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? హైందవులకు ముఖ్యంగా. అందరి లడ్లు నేను తిన్నానా? తిరుపతిలో తయారయ్యే లడ్లన్నీ నేనే తిన్నానా? అందరి హుండీలో కూడా నా కోరికలే వేసుకున్నారు అందరూ. మాధవిలత మాట్లాడుతోంది, మాధవిలత తిరుపతికి వెళ్తుంది, మాధవిలత మెట్లెక్కుతుంది, మాధవిలత స్వామివారిని కోరుకుంటుంది, ప్రాధేయపడుతుంది, హుండీలో లెటర్ వేస్తుంది. మీరేం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఈ కెమెరామెన్లు ఏం చేస్తారో చెప్పండి నాకు. ఇది చూస్తున్న ప్రజలు ఏం చేస్తారో చెప్పమనండి. అయితే అందరిని తిరుపతికి వెళ్ళడం మానేమనండి. ఎందుకంటే వాళ్ళకి అక్కర్లేదుగా తిరుపతి. ఊరుకుంటారా స్వామివారు? నీకు కావాల్సినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావా? నమ్మకం ఉంటేనా తిరుపతికి వెళ్తావు? ఆ నమ్మకంతో వెళ్ళినప్పుడు తిరుపతికి స్వామివారికి అర్థం కాదా? అరేవా హిందువా, నీకోసం అయితే నువ్వు వస్తావా? అదే లడ్డూలో నాకు అన్యాయం చేస్తే కనుక నువ్వు రావా నా దగ్గరికి? ఈ సమాధానం హిందువు దగ్గర ఉంటే తెచ్చుకోమని చెప్పండి. సో రావాలి అంటారు ఖచ్చితంగా. అది ఇంకా ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఇంకేం చేస్తానండి నేను వెళ్తా. ఆయన మా ఇంటి దైవం. ఆయన నాకు బాధగా ఉంది. నేను తిన్నాననే బాధ కన్నా ఇప్పుడు ఆయన తిన్నాడనే బాధ ఎక్కువగా ఉంది నాకు. కాబట్టి ఆయననే జాగ్రత్తం కావయ్యా వెళ్ళి ప్రాధేయపడతా, అడుగుతా. ఇప్పుడు మీ ఇంట్లో లడ్లు ఉన్నాయంటున్నారు కదండి, ఏంటి ఇప్పుడు ఆ లడ్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు లేదు నాయన మా ఇంట్లో లడ్డు. వారంలో నేను ఒక్కదాన్ని తిన్నానుగా. ఒకటి ఉంది, అందరికి పంచిపెడుతుంటా నేను. నా చేతులతో ఆ పాపం నేను అందరికీ పంచిపెట్టి ఇచ్చేసేసాను.